ఇరాన్ ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ క్షేత్రం. ఇస్లామిక్ దేశం. ఇరాన్లో ఎక్కువ మంది ముస్లింలే. అలాంటి దేశంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడుతుంటే ఇరాన్ ప్రజల్లో అత్యధికులు ఇజ్రాయెల్కు మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇదో విచిత్ర పరిస్థితి. తమ దేశంపై దాడి చేస్తున్న మరో దేశానికి మద్దతుగా ఇలా ప్రజలు రోడ్లపైకి రావడం ఆశ్చర్యకరమే. ఒక్క ఇరాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరానియన్లలో అత్యధికులు ఇదే విధంగా తమ దేశానికి చెందిన జెండాలను చేతపట్టుకుని రోడ్లపై ప్రదర్శన చేస్తున్నారు. ఇదే సమయంలో వారి చేతుల్లో మరో ఫోటో కూడా కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాజు. ఎస్, నిజమే, మీరు వింటున్నది అక్షరాలా నిజమే. ఇరాన్ కు రాజే. ఇరాన్ చరిత్ర చూస్తే ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో మనకు తెలుస్తాయి. ప్రస్తుత యుద్ధ సమయంలో ఇరాన్ చరిత్రపై చాలా మంది ఇంటర్నెట్ లో సెర్చ్ చేసేస్తున్నారు. ఇరాన్ లో ఒకప్పుడు రాచరికం ఉండేది. వాస్తవానికి ఇరాన్ చాలా ప్రాచీన రాచరిక వ్యవస్థ ఉన్న దేశం. మనకు తెలిసిన, మనం చదువుకున్న నాదిర్ షా ఇక్కడి వాడే. అనేక పోరాటాలు, రాజులు మారాక 1925లో రజా షా పాలన మొదలైంది. ఆధునిక భావజాలం, ఎంతో మెరుగైన జీవనం కనిపించిన రాజు అణిచివేతపై అనేక విమర్శలు ఉన్నాయి. 1979 నాటికి సీన్ రివర్స్. ఆ సమయంలో రాజుగా రాజ్ షా పెహ్లావి ఉన్నారు. ప్రవాసంలో ఉన్నప్పటికీ షా పెహ్లావి అంటే ఇరాన్ ప్రజలకు ఒక ఆరాధనా భావం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1979లో వచ్చిన ఇరాన్ విప్లవం ఆ దేశ కథను మొత్తం మార్చేసింది. ఇరాన్ రాజకీయ, భౌగోళిక జీవన విధానానికి చెందిన ముఖ చిత్రం మారిపోయింది. నాటి విప్లవం వల్ల రాచరికం పోయి ధార్మిక పాలన పగ్గాలు చేపట్టింది. నాడు రాజ్ షా పెహ్లావి, అయతుల్లా రుహుల్లా ఖమేనీల మధ్య చాలా ఉధృత పోరాటం సాగింది. ఆ ఉద్యమం సాగుతున్న తరుణంలోనే 26 ఏళ్ల రాజ్ షా పెహ్లవీని తొలగించి ఖమేనీ పగ్గాలు చేపట్టారు. ప్రాణభయంతో రాజు దేశం విడిచి ఈజిప్టు పారిపోయారు. బలం కోల్పోయారు. తర్వాత 14 ఏళ్ల పాటు ఇరాక్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇరాన్ రాజు ఆశ్రయం పొందాడు. ఇక్కడ ఇరాన్లో అయతుల్లా రుహుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ గా గుర్తింపు పొంది మొత్తం దేశ పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. 1959 జూన్ అయతుల్లా రుహుల్లా ఖమేనీ చనిపోవడంతో ఆయన వారసుడిగా అయతుల్లా అలీ ఖమేనీ తెరపైకి వచ్చారు. సుప్రీం లీడర్ గా మారేందుకు రాజ్యాంగ సవరణ చేశారు. ఇటు ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాజు రాజ్ షా పెహ్లావి అనేక దేశాలు తిరుగుతూ ప్రస్తుతం అమెరికాలో ఆశ్రయం పొందుతున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇరాన్ అనే సంస్థకు ఇరాన్ రాజు సంస్థాపక అధ్యక్షుడు కూడా. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఇరాన్ లో బలమైన విపక్షం ఉంది. ఈ బ్యానర్ కిందే రాజును ఆరాధిస్తున్నారు. ఆయన్ను అభిమానించే ఇరానియన్లు. ఇరాన్ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని, ఇస్లామిక్ రిపబ్లిక్ ను అంతం చేయాలనే నినాదం ఎత్తుకున్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ రాజ్ షా పెహ్లావి ప్రవాసంలోని ఇరాన్ ప్రజలను కలుస్తూ వారు చేసే పోరాటానికి అండగా ఉంటున్నారు. రాజ్ షా పెహ్లావి లక్ష్యం ఒకటే, ఇరాన్ లో రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర పాలన సాగాలన్నది. రాజ్యాంగం ప్రకారం రాజుగా ఉంటేనే దేశంలో ప్రజాస్వామ్య పాలన సాగించాలని చెబుతున్నారు పెహ్లావి. ఇరాన్ అంటే గిట్టని అమెరికా తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న రాజ్ షా పెహ్లావికి అన్ని విధాలా సహకరిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో అమెరికా ఫుల్ సపోర్ట్ పెహ్లావికే. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై సోషల్ మీడియా వేదికగా ఇరాన్ రాజు తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని, ఖమేనీని సాగనంపాలని పిలిపిస్తున్నారు. సామాన్య ఇరాన్ ప్రజలను రక్షణ కవచంగా చేసుకుని వారి ప్రాణాలను బలిపెడుతూ ఖమేనీ తన ప్రాణాలను కాపాడుకుంటున్నారన్నది పెహ్లావి ఆరోపణ. ఇక్కడ మరో గమ్మత్తైన అంశం ఉంది. రాజ్ షా పెహ్లావికి ఇజ్రాయెల్తో మంచి సంబంధాలున్నాయి. ఇరాన్ ప్రజలతో ఇజ్రాయెల్ యుద్ధం చేయడం లేదని, ఇది ఇజ్రాయెల్ ఖమేనీల మధ్య జరుగుతున్న వార్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు పెహ్లావి. ఇరానీలో ఖమేనీ నియంతృత్వం అంతమైతే చాలన్నది రాజు మాట. 40 ఏళ్లుగా ఇరాన్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాటం చేస్తున్నానని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనదని చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పుడు ఖమేనీని దించినా, హత్య చేసినా రాజు పెహ్లావికి రాచబాట వేస్తారా అంటే అనుమానమే. 1979లో ప్రజా విప్లవానికి దారితీసిన పరిస్థితులు మళ్లీ రావన్న నమ్మకాన్ని కలిగించడం ముఖ్యమనే వాదన ఉంది. అయితే ఆ విప్లవం జరిగి 46 ఏళ్లు కావడంతో ఇప్పటి జనరేషన్ కు నాడు ఏం జరిగిందో తెలియకపోవచ్చు. కానీ వయసు పైబడిన వారికి మాత్రం నాటి రాజు అణిచివేత విధానాలను మర్చిపోలేదు. ప్రస్తుత రాజు నియంత కాదని ఉదారవాదిగా పేర్కొంటున్నారు. అయితే ఇరాన్ అణుబాంబు తయారు చేయాలనే ఖమేనీ వాదనకు మద్దతుగా నిలిచే ప్రజలు లేకపోలేదు. మరి ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో, తిరిగి రాజు పగ్గాలు చేపడతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. Regime being decapitated and weakened more than ever, it's an opportunity for the Iranian people to finally liberate themselves, provided of course that this time the world doesn't sit idle and demonstrate vividly that beyond just imposing sanctions or what have you, they're prepared to take the next step of giving the Iranian people a sense of support for their fight for democracy and freedom. This has always been the expectation of the Iranian people, and I think the world